టీనేజర్లలో రోజురోజుకు మానసిక సమస్యలు పెరుగుతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. ప్రతి నలుగురిలో ఒకరు ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు డాక్టర్లు. సోషల్ మీడియా ప్రభావం, చదువుల్లో పోటీ, చెడు అలవాట్లతో పాటు ఇతరులతో పోల్చుకోవడంతో టీనేజర్ల మీద ఒత్తిడి పెరుగుతోందని తేలింది. కొందరు మత్తు పదార్థాలకు కూడా బానిసలవుతున్నారని అన్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పిల్లల ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు మానసిక వైద్యులు. టీనేజర్లలో పెరుగుతున్న మానసిక సమస్యలపై సైకియాట్రిస్ట్ డాక్టర్ విశ్వవన్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. జనరేషన్ పిల్లలు ఏది చేసినా కూడా చాలా అడ్వాన్స్గా ఉంటారు, అడ్వాన్స్గా ఆలోచిస్తారు. అయితే ఆ ఆలోచనతో పాటే కొన్ని మానసిక సమస్యలు కూడా ఉంటున్నాయని చెప్తున్నారు వైద్య నిపుణులు. కొన్ని సర్వేలు కూడా ఇదే అంశాన్ని వెల్లడించాయి. ప్రతి నలుగురిలో ఒకరు ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతుండగా మొత్తం జనాభాలో 16% మంది టీనేజర్లో ఈ ఏదో ఒక మానసిక సమస్య ఉన్నట్టుగా సర్వేల్లో తెలుస్తుంది. అయితే దాని కారణాలు ఏంటి, పరిష్కారం ఏంటి, ఈ జెన్జీ పిల్లలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యూచర్లో మంచి అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం ఉంది. ఈ అంశాలకు సంబంధించి మనతో పాటు డాక్టర్ విభాష్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా మనం మామూలుగా మాట్లాడుకుంటాం, ఈ జెన్జీ గురించి కూడా ఎక్కువ చర్చ జరుగుతుంది. అయితే అందులో ఉండేటువంటి టీనేజర్లో ప్రతి నలుగురిలో ఒకరికి మానసిక సమస్య ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం జనాభాలో కూడా 16% ఈ పర్సంటేజ్ ఉన్నట్టు తెలుస్తుంది. సో రీజన్స్ ఏమనుకుంటున్నారు మీరు? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకు అనంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో వివిధ రకాలైన ఒత్తిడులు చాలా ఎక్కువగా ఉన్నవి. యాక్చువల్గా మెయిన్గా మనకు కనపడేది ఎడ్యుకేషనల్ అది. సో ఎడ్యుకేషన్ విధంగా చాలా కాంపిటీషన్ ఉండడం వల్ల అందులో ఎక్సెల్ అయ్యి మంచి మంచి ఉద్యోగాలు సంపాదించాలి, మంచి పొజిషన్లోకి వెళ్ళాలనే ఒక పట్టుదల చాలామంది పిల్లల్లో కనబడుతుంది. దాన్ని అందుకునే క్రమంలో చాలామంది ఒత్తిడికి లోనవుతున్నారు. అది ఒకటి మేజర్గా కనపడుతుంది. దానితో పాటు ఇంకా చాలా రకాల ఇబ్బందులు కూడా ఇప్పుడున్న జనరేషన్ ఎదుర్కొంటుంది. ద మోస్ట్ కామన్గా ఇంతకుముందు మీరు అన్నట్టు డిప్రెషన్ అనేది మోస్ట్ కామన్గా ఈ యొక్క జనరేషన్లో కనబడుతుంది. దానికి కారణాలు చాలా ఉన్నవి. ముఖ్యంగా మనం దాన్ని 2 రకాలుగా డివైడ్ చేసుకుంటాం. ఒకటి జెనెటిక్, 2 ఎన్విరాన్మెంటల్ కాజెస్. ఆబ్వియస్గా జెనెటిక్ రీజన్స్ని మనము తప్పించలేము, ఎందుకంటే అది మన తల్లిదండ్రుల్లో, మన పూర్వీకుల్లో ఉన్న రీజన్స్ బట్టి మనకి అది సంక్రమిస్తాయి. కానీ ఎన్విరాన్మెంటల్ కాజెస్ని మనం చాలా మటుకు ప్రివెంట్ చేయొచ్చు. ఇంతకుముందు చెప్తున్నట్టు ఈ ఎడ్యుకేషన్ ఒత్తిడి కానీ, లేదా ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్. ఈ మధ్యలో చాలామంది ఫ్యామిలీస్ చాలా ఇష్యూస్, అంటే మదర్ అండ్ ఫాదర్స్ మధ్యలో చాలా మ్యారిటల్ ఇష్యూస్ చాలా కామన్గా చూస్తున్నాము. అండ్ రెండవది సిబ్లింగ్స్ ఇష్యూస్, అన్నదమ్ములలో వచ్చే ఒత్తిడులు, వాటి వల్ల కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇంతే కాకుండా ఈ పర్టిక్యులర్ జనరేషన్లో మేజర్గా ఎదుర్కొంటున్న సమస్య సోషల్ మీడియా. యాక్చువల్గా సోషల్ మీడియా ఎంత బాగా మనకి హెల్ప్ అవుతుందో అంతే విధంగా మనిషి యొక్క మనసు మీద కూడా చాలా ప్రభావం చూపెడుతుంది. ద వెరీ ఫస్ట్ థింగ్, ఎవరైనా సోషల్ మీడియా ఓపెన్ చేసిన వెంటనే మన బ్రెయిన్లో కంపారిటివ్ బిహేవియర్ స్టార్ట్ అవుతుంది. అరే, ఆ పిల్లాడు అంత బాగా చేస్తున్నాడే, మా ఫ్రెండ్ ఇంత బాగా సాధించాడే, వాళ్ళు అంత మంచి బట్టలు వేసుకున్నారే, వాళ్ళు అంత మంచి కార్లో పోతున్నారు, నేను ఎందుకు పోతలేను. యాక్చువల్గా వాళ్ళకన్నా బెటర్ ఫెసిలిటీస్ మనకు ఉంటాయి, కానీ మన మనసు దానికి ఒప్పుకోదు. వాళ్ళు చూపించే విధానంలో కానీ, వాళ్ళు దాన్ని పోర్ట్రే చేసే విధానంలో వల్ల కానీ మన మనసుకి చివుక్కుమనేటట్టు ఉండడం వల్ల ఒక రకమైన కంపారిటివ్ బిహేవియర్ వస్తుండింది. మిగతా వాళ్ళు సాధించినట్టు నేను సాధించలేకపోతున్నాను, మిగతా వాళ్ళకి వచ్చినంత ఐడెంటిటీ నాకు రాగలేకపోతుంది అని. సో ఇది ఒకటి చాలా మేజర్గా రోల్ ప్లే చేస్తుంది. అంటే ఇట్లాంటి మెంటల్ ఇల్నెస్ ఉన్నటువంటి పిల్లల్లో వాళ్ళని, టీనేజర్లని ఎట్లా, వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా? ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ, చుట్టూ ఉండే వాళ్ళు గుర్తించడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? ఉంటుందండి. మేజర్గా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రవర్తన ఎలా ఉంటుంది, ఇంతకు ముందున్న ప్రవర్తనకి ఇప్పుడున్న ప్రవర్తనకి ఏమైనా తేడాలు ఉన్నాయా అనేది ప్రస్ఫుటంగా మనకి కనబడతాయి. ఎప్పుడైతే ఒక పర్సన్ కాస్త దాన్ని ఏమంటారు, రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళకపోవడము, ఫ్రీక్వెంట్గా స్కూల్కి యాబ్సెంట్ అవ్వడము, తర్వాత వాళ్ళ యొక్క చదువులో గ్రేడ్స్లో తక్కువ రావడము, చదువు మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడము, తోటి పిల్లలతోటి ఈజీగా గొడవ పడడము, ఫ్రెండ్స్తో ఎక్కువగా కలివిడిగా ఉండకపోవడము, ఇంట్లో ఒంటరిగా ఉండడము, సీక్రసీ ఎక్కువగా మెయింటైన్ చేయడము, మరియు ఇంట్లో కొన్నిసార్లు కొన్ని వస్తువులు, కొంత డబ్బు మిస్ అవుతూ ఉంటుంది, అంటే వాళ్ళు దొంగతనం చేసేంత వరకు కూడా వెళ్ళడము, లేదా ఎప్పుడూ ఒంటరిగా ఉండి బాధపడుతూ నిరాశగా మాట్లాడడము, ఈ జీవితం ఇంతే, ఇంతకన్నా పెద్దగా ఏమీ లేదు అనడము,
ఏదైనా పని చెప్పినా, ఏదైనా కొత్త యాక్టివిటీ చెప్పినా కూడా దాని మీద అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపెట్టకపోవడము, ప్రతి క్షణము నీరసంగా బిహేవ్ చేయడము, నిద్ర సరిగ్గా పోకపోవడము, తిండి సరిగ్గా తినకపోవడము, ఇవన్నీ చాలా ప్రస్ఫుటంగా ప్రధానంగా కనబడతాయి. ఈ మధ్య మనం చూస్తున్నాం చాలామంది పిల్లలు 8th క్లాసు 10th క్లాసు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ఆ సిచ్యువేషన్ రావద్దు అని అంటే కనుక ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి పరిష్కారాలు ఉన్నాయి? మీరు ఇందాక చెప్పినటువంటి మానసిక సమస్యలకు ఉన్న ట్రీట్మెంట్ ఏంటి? సూసైడ్ అనేది ఈ పర్టికులర్ యువతలో 3rd కామన్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ అయిపోయిందండి. సో ఇది చాలా ప్రధానమైన సమస్య. యాక్చువల్గా WHO స్టాటిస్టిక్స్ ప్రకారం, అంటే ఇది 2008ది, కోవిడ్ తర్వాత ఇంకా పెరిగి ఉంటుంది. 2018లో ఆల్మోస్ట్ ఎవ్రీ 20 సెకండ్స్కి ఒక పర్సన్ సూసైడ్ కమిట్ చేస్తున్నారు. అంటే సంవత్సరం మొత్తంలో దాదాపు 8 లక్షల ప్రాణాలని మనం కోల్పోతున్నాం. ఆ చావులన్నీ ప్రివెంటబులే, వాళ్ళందరినీ మనం కాపాడచ్చు. సరైన సమయంలో ఏం జరుగుతుంది నీ జీవితంలో అని వాళ్ళని కనుక మనం అడగగలిగితే ఆ ప్రాణాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే మన పిల్లాడి ప్రవర్తనలో తేడా వచ్చిందో, యాక్టివిటీలో కాసింత తగ్గుదల కనిపించిందో, వెంటనే పిల్లాడితో కూర్చొని అసలు ఏం జరుగుతుంది నీ జీవితంలో అని ఒక 10 నిమిషాల నుంచి పావు గంట సేపు అతనితో పాటు కూర్చొని ఒంటరిగా మాట్లాడగలిగితే, ఒక్క క్వశ్చన్ చాలు, అసలు ఏం జరుగుతుంది నీ లైఫ్లో, ఎలా ఉన్నావు, ఏమైంది అని అడిగితే చాలు, వాళ్ళు మొత్తం వాళ్ళ యొక్క మనసులో ఉన్న బాధనంతా వెంటనే చెప్పేస్తారు. ఒకవేళ కనుక అతను చెప్పడానికి కాస్త సంశయిస్తే దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తే ఏంటిది సమస్య అనేది ఈజీగానే తెలుసుకుంటారు. కేవలం మన మాట వల్ల మన పిల్లాడి భవిష్యత్తును మనం కాపాడవచ్చు. ఇది చూసినాం కదండి. మీ ఇంట్లో కనుక టీనేజర్ ఉంటే వాళ్ళ ప్రవర్తన మీద ఒక కన్నేసి ఉంచండి. దాంతోపాటు ఏదైనా తేడా కనిపిస్తే ఒకసారి వాళ్ళతో మాట్లాడండి. అయినా కూడా వాళ్ళు ఓపెన్ కాకపోతే వాళ్ళను మీ దగ్గరలో ఉన్నటువంటి సైకియాట్రిస్ట్ చూపియండి. తద్వారా ఆ పిల్లల భవిష్యత్తును, పిల్లల ప్రాణాలని కూడా కాపాడినటువంటి అవకాశం ఉంటుంది. కెమెరామెన్ నాగరాజుతో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.